వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దుర్గమ్మ బోనాల మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. నీట్పై సిబిఐతో విచారణ జరిపించాలి. ఘనంగా ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సామూహ్య వివాహాలు. ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతున్న వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీ. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలోని స్థానిక జీబీ ఫంక్షన్ హాల్ నందు ఘనంగా ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు ఆవాజ్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పి ఇక్బాల్ హుస్సేన్, ఎస్ఎండి హరీఫ్, మదీనా కాలేజ్ కరెస్పాండెంట్ ఎం మహమ్మద్ పాషా తెలియజేశారు. పేద ముస్లిం యువతి యువకులకు ఆవాజ్ కమిటీ గత 16 సంవత్సరాలుగా ఈ యొక్క సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ సామూహిక వివాహాలకు స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ సబీహా పర్వీన్ పాల్గొని ప్రసంగించారు. आपके निकाह में बामुकाबले कबर महर को 2500 रुपये महरे वापस ले, यानी नकद अदा शुदा रकम के एवज आपका निकाह कर दिया गया है। क्या आपने इस निकाह को कबूल किया? मैंने इस निकाह को कबूल किया। मैंने इतनी बात कबूल किया। मैंने इतनी बात कबूल किया। समीकरण बोला पिंजारी वर्ग पिंजारी बड़े सफर बड़े में पिंजारी हुसैन अम्मा बिल्कुल पिंजारी नरसोजी साहब दुनिया की तरफ से उतारते हैं अब्दुल खादर साहब और रात की तरफ से गौरव में शाशा उन्हीं साहब और गौरव में खादर मीना साहब यहाँ से ग्राम करने करूँ क्योंकि ये मतलब के सामने हाजरा महसूस करने बड़े आपके निकाह में बमखान लेट कबर महर को 2500 रुपये महरे मोहब्बत यानी नकद अदा शुदा रकम के एवज आपका निकाह कर दिया गया है। क्या आपने उस निकाह को कबूल किया? अल्हम्दुलिल्लाह, मैंने इस निकाह को कबूल किया। अल्हम्दुलिल्लाह, मैंने इस निकाह को कबूल किया। अल्हम्दुलिल्लाह, मैंने इस निकाह को कबूल किया। సంవత్సరంలో ప్రతి సంవత్సరము ప్రజా 2007 నుంచి ఇంతవరకు సుమారుగా ఒక 600 పెళ్లిళ్ళు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం చేస్తాము. కాకపోతే మాకు ఇబ్బంది ఉంది. బీద పిల్లలు తల్లిదండ్రులు చాలా ఇష్టపడుతున్నారు ఇక్కడ పెళ్లి చేసుకోవాలి. ఇక్కడ పబ్లిసిటీస్ కోసం ఏం లేదు, కాకపోతే ఇష్టపడుతున్నారు. కానీ దురదృష్టం ఏమంటే పెళ్లి కొడుకు తరఫు నుంచి వంట చేసుకునే వీరువా పెట్టు బట్టలతో సహా అన్ని వస్తువులు ఇవ్వడం. తర్వాత వీళ్ళకు మెహర్ అనేది ముస్లింలలో ఒక ముఖ్యమైన విషయం. పెళ్ళికి ముందే అది పెళ్లి కొడుకు తరఫున పెళ్లి కూతురికి ఇవ్వాల్సి వస్తుంది. అది సున్నత్ అన్నమాట ముస్లిమ్స్లో. అది ఇక్కడ 2700 మెహర్ ఇవ్వడం జరిగింది. చాలా ప్రశాంతంగా మంచి వాతావరణంలో ఈరోజు ఒక ముఖ్యమైన పని ఆవాస్ కమిటీ చేయడం జరిగింది.
ఆవాజ్ కమిటీలో ఈరోజు ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు నిర్వహించడం అనేది జరిగింది. 2007 నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం. దాదాపు 14 సంవత్సరాల నుంచి 600 పైగా ఈ పెళ్లిళ్ళు అరకం చేయించడం జరుగుతుంది. పెళ్లికి సంబంధించి పెళ్లి కూతురికి తాలిబొట్టుతో కాళ్ళకు మెట్టలు, అదేవిధంగా బట్టలు, తర్వాత రకంగా క్రమాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లే సామాగ్రి కూడా మొత్తం ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పెళ్లిళ్ళు చేసే మాకు బయట నుంచి కూడా రకం ప్రోత్సాహం ఆకారం అందించాలని కోరుతా ఉన్నాం. ఇంతకుముందు గఫూర్ అండ్ ఖబరునిసా బేగం మ్యారేజ్ అసోసియేషన్ వాళ్ళ తరఫున దాతలుగా ఆ రకంగా వారు సహకరించేవారు. ఈ మధ్యకాలంలో వాళ్ళు చనిపోవడం జరిగింది. అయితే దీన్ని ఆపకూడదని చెప్పేసి ఆవాజ్ కమిటీగా, అదేవిధంగా మన మదీనా కాలేజ్ కరెస్పాండెంట్ వారి సహకారంతో ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో యొక్క సామూహిక వివాహాలు నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా మీ ద్వారా ఎవరైనా ఆ రకంగా కాంటాక్ట్ అయ్యి ఆ రకంగా పెళ్లి తీసుకునే అవకాశం ఉన్న వాళ్ళు మాకు కాంటాక్ట్ చేస్తే ఆవాజ్ కమిటీ మేము పెళ్లి చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. ఏపీలో శాసనసభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రొటెం స్పీకర్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. సీఎం చంద్రబాబు 2.5 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కుప్పం ఎంపీటీఓ కార్యాలయంలో ప్రజాసేవ కోసం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ వారే ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే మల్లనూరు వైఎస్ఆర్సీపీ తిమ్మరాయన్ తన సొంత విద్యుత్ ద్విచక్ర వాహనాన్ని రోజు కుప్పం మండల పరిషత్ కార్యాలయంలో ఛార్జింగ్ వేసుకుంటున్నారు. అధికారం కోల్పోయినా ఏమాత్రం తగ్గేదే లేదంటూ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా తమ సొంత ఇంటిలో సొంత అవసరాలకు వాడుకోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లక్షల్లో వస్తున్న విద్యుత్ బిల్లులో ప్రజల అవసరాలకు ఏమాత్రం వినియోగిస్తున్నారో సంబంధిత అధికారులే ఆలోచించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీని మరియు అక్రమంగా డ్రెస్సులు బుక్లు అరికటం గురించి, అలాగే జిల్లాలో యథేచ్ఛగా నడుస్తున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి మరియు అధికారులపైన చర్యలు తీసుకోగలరు. ఈ విషయాలపైన ఇంతటి వరకు పట్టించుకునే వారే లేరు. గతంలో ఈ విషయాలపైన ఫిర్యాదు డీఓకి చేయడం జరిగింది. మేము స్వయంగా నారాయణ కార్పొరేట్ కళాశాలలో బుక్కు డ్రెస్సులు అమ్ముతుండగా దొరకపట్టడం జరిగింది. మరి విద్యాశాఖ అధికారి కంటికి కనిపిస్తలేదు
లేదా ఇలాంటివి జిల్లాలో అన్ని స్కూల్స్లో నడుస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, ఇతర మెటీరియల్స్ను ఎక్కువ మొత్తానికి విద్యార్థులకు అమ్ముతున్నారు. దాదాపు 1000 రూపాయలు విలువ చేసే 1వ తరగతి పాఠ్యపుస్తకాలను 6000 నుంచి 8000 వరకు హెచ్చించి అమ్ముతున్నారు. ఈ విధంగా చూసుకుంటే విద్యా వ్యవస్థను వ్యాపారాన్ని చేస్తూ లక్షల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పందించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు గుర్తింపును రద్దు చేసి వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మార్హవేనేని రంజిత్, ఏబీవీపీ వింగ్ ఎస్ఎఫ్డి విభాగ్ కన్వీనర్ సమానపల్లి ప్రశాంత్, ఎస్ఎఫ్డి జిల్లా కన్వీనర్ పెళ్లి రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విద్యాశాఖ అధికారులు మొద్దుల నుంచి ఇప్పటికైనా లేచి వెంటనే చర్యలు తీసుకోకుంటే రానున్న రోజుల్లో జిల్లా లోపల ఈ యొక్క డిఓ కార్యాలయం ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. పరీక్షల నిర్వహణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని గురువారం హైదరాబాద్ సిఎల్ఎస్పీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. నీట్ పరీక్షకు సంబంధించి అవకతవకలపై కేంద్రం స్పందించాలి. 63 మందికి ఒకటే ర్యాంకు వచ్చింది. విద్యార్థులకు అన్యాయం జరగొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం తరపున డిమాండ్ చేస్తున్నాం. సిబిఐతో విచారణ జరిపించాలని కోరుతున్నామని తెలిపారు. పొడిగించడం జరిగింది. దాని విషయంలో కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షల కంటే ముందే కొన్ని సంఘటనలు జరిగినాయని, ఆ జరిగిన సందర్భంలో విద్యార్థులు చెప్తా ఉన్న వాదనకు బలం చేకూరుస్తా ఉంది. జూన్ 14న ఫలితాలు వెల్లడించాల్సిన అవసరం ఉండేది. కానీ 10 రోజులు ముందుగానే సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజునే జూన్ 4వ తేదీ నాడు విడుదల చేయడం అనేది చాలా మందికి అనుమానాలు కలిగించినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులతో క్యాంప్ కార్యాలయంలో సమావేశమైన వైఎస్ఆర్సీపీ అధినేత సచివాలయంలో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో మంత్రి టీజీ భరత్కు అధికారులు ఘన స్వాగతం పలికారు. సచివాలయంలోని 4వ బ్లాక్లోని తన ఛాంబర్లో కుటుంబ సమేతంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బాధ్యతలు స్వీకరించారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది కోల్డ్ స్టోరేజ్లో ఉందని మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యానించారు. తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు, లోకేష్కు రుణపడి ఉంటానని టీజీ భరత్ తెలిపారు. ప్రత్యేక హోదా బదులు గుజరాత్ తరహాలో గిఫ్ట్ సిటీని ఏర్పాటు చేయవచ్చని టీజీ భరత్ అన్నారు. కొమ్రమేం జిల్లా రెబ్బెన మండలం రాంపూర్ గ్రామ సమీపంలో ఉన్న డంబర్ ఫ్లాట్ వద్ద గురువారం రాత్రి అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను గ్రామస్తులు ఆపడం జరిగింది. వెంటనే రెబ్బెన ఎస్ఐ చంద్రశేఖర్కు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ అక్కడికి వచ్చి ఆ లారీలను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఇసుక మాఫియా చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. जेसीबी पाण्यासाठी पाणी जाडा नाही तिकडं काय पाणी म्हणताय काय काय पाणी आणून देऊ काही नाही बांधलो आधी बांधणार म्हणणार चला आपला हो नको खेळ आणि फोन करते कामर काम ते राहू द्यायचं अधिक ना आणि हे एक धंदा वारो अरे
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా యోగాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యోగా అంటే ఇండియా యొక్క స్టఫ్ పవర్, మన కల్చర్ అని, ఇండియా యొక్క పేరు ప్రపంచ దేశాలలో ప్రజాదరణ పొందుతుందని అన్నారు. యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, యోగాని ప్రతి ఒక్కరు వారి పనులలో మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా చాలా దోహదపడుతుందని, యోగా వలన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు యోగా యొక్క ప్రత్యేకతను వివరించి వారితో యోగా చేయాలని సూచించారు. నిదానంగా చేతులు పైకెత్తుదాం, అరచేతులు రాత్రి చేసుకుందాం. కాస్త గోరువెచ్చగిన తర్వాత అరచేతి గుంతలని దాని గుంతల పైన గోరులిద్దాం. లోపలే ఆల్రెడీ సూక్ష్మయాములు వామప్ అయినాయి కాబట్టి నేరుగా ఆసనంలోకి వెళ్ళిపోదాం. ఓకే సార్. ఆత్మీయ మిత్రులందరికీ మరొకసారి పదవాలు. పాదాల నుంచి లాగుదాం, కాస్త నడుము నుంచి లాగుదాం, వీపు నుంచి లాగుదాం, మేడాకల. ఈ తాడాసనం వల్ల మనకి శరీరము మనసు రెండు కూడా చైతన్యవంతం అవుతాయి. డల్నెస్ పోతుంది. ఇలా నెమ్మదిగా శ్వాస వదిలిపెట్టుకుంటూ కిందకి. మళ్ళీ ఒక్కసారి చూద్దాం. కమానడి అప్, డీప్ ఇన్హేల్. పూర్తి మనసు శరీరం పైనే ఉంచే విధంగా శరీరాన్ని నిదానంగా భుజాల నుండి నడుము నుండి లాగేసి కుడివైపు వాలిపోదాం. అర్ధ చంద్రాసన. కాస్త పక్క చెంకలని భుజాలని సాగదీస్తూ చిన్న శ్వాస నడుస్తూ ఉంటుంది, గమనిద్దాం. అక్కడ శరీరానికి అవసరమే. రిలాక్స్. ఎక్సలెంట్. నిదానంగా అక్కడ జరిగే మార్పు మనం ఎక్కడైతే చెక్ చేసామో అక్కడ జరిగే మార్పుని స్వీకరిద్దాం. ఆ మార్పే మన ఆరోగ్యానికి సమాంతరంగా ఉండే విధంగా. మూడు చేతులు షోల్డర్కి సమాంతరంగా, ముఖంలో చిరునవ్వు, సంతుల శ్వాస, రెండవ శ్వాస రిలాక్స్. నెమ్మదిగా శరీరాన్ని మనసుని ఆధీనంలోనికి తీసుకొని వచ్చి చేసే ప్రక్రియనే యోగా. ఇప్పుడు కుడివైపు పూర్తి చేసాం, నీ బెండ్ చేసాం. దానిలో చిన్న శ్వాస ప్రక్రియలు. 1 2 నిదానంగా పైకి వెళ్దాం. 3 తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. చాలా మంచిగా పెరిగింది. ఐ థింక్ 10 years బ్యాక్ యునైటెడ్ నేషన్ కూడా ఇది యోగాకి ఒక స్పెసిఫిక్గా ఇంటర్నేషనల్ యోగా డే సెలెక్ట్ చేసి ఇంటర్నేషనల్ యోగా డే పెట్టడం జరిగింది. దాంతో ఇండియా పవర్, సాఫ్ట్ పవర్ అంటారు. అంటే హార్డ్ అంటే మిలిటరీతో సహా, సాఫ్ట్ అంటే ఇట్లా కల్చర్తో సహా. సో దాంతో సహా ఇండియా పేరు కూడా చాలా మంచి పెరిగింది. ఎట్లయినా చాలా మన దగ్గర కల్చర్ చాలా మంచి ఉన్నాయి. సో యోగా కూడా ఇండియాలో ఒరిజినేట్ అయినాయి. సో యోగాకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది, మెంటల్ బెనిఫిట్ ఉంటుంది. మనకి జనరల్గా మనకి తెలియదు మన మైండ్లో ఏం జరుగుతుంది. చాలా మన పోలీస్ పని చేసినప్పుడు మనకి చాలా స్ట్రెస్ ఉంటుంది. యోగా చేస్తే స్ట్రెస్ తగ్గిపోతుంది. మీకు అప్పుడు అర్థం రాదు అది. అంటే ఈరోజు యోగా చేస్తే మీకు స్ట్రెస్ ఉంది, అట్లే ఉంది, నాకు ఏం లోపల అర్థం రావట్లేదు, ఏం చేంజ్ లేదు. ఆ టైం పడుతుంది. టైంతో సహా మీకు స్ట్రెస్ తగ్గిపోతుంది. అప్పుడు మీకు 10 days 20 days తర్వాత రెగ్యులర్గా పెడితే మీకు రిలైజ్ అవుతుంది. అది కాకుండా మెంటల్ బెనిఫిట్స్ కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అంటే ప్రపంచంలో కూడా ఇది కెలిస్థెటిక్స్తో పేరుతో సహా ఒక ఇది వీళ్ళ జిమ్మింగ్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు. అది యోగాలో ఆల్రెడీ ఉంది. అది
అది మన బాడీ వెయిట్ వాడుకొని మనం బాడీకి కొంచెం గట్టిగా చేస్తాం, స్ట్రాంగ్ చేస్తాం, వెయిట్ లాస్ ఉండొచ్చు, బాడీ బిల్డింగ్ ఉండొచ్చు, మసల్ బిల్డింగ్ ఉండొచ్చు. ఇది అన్ని యోగాతో రావచ్చు. సో మీ అందరితో మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా యోగా చేయమని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ఈ వేలం పాటలో పాల్గొనకూడదని డిమాండ్ చేస్తూ విప్లవ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మందమరి కేకే 5 గన్ గేట్ వద్ద మీటింగ్ నిర్వహించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను తగలబెట్టి నిరసన తెలపడం జరిగింది. ప్రభుత్వాలు నిర్వహిస్తున్న గనుల వేలం పాటను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్, ఐఎఫ్టియు నుండి టి శ్రీనివాస్, ఐ కృష్ణ, టిఎస్యుఎస్ నుండి కె గట్టయ్య, ఐఎఫ్టియు నుండి మేకల రాములు, ఎఫ్టియు నుండి పోచమల్లు తదితరులు పాల్గొని మాట్లాడటం జరిగింది. దేశంలో ఉన్నటువంటి 60 బొగ్గు గనుల బ్లాకుల్ని వేల వేస్తా ఉన్నాడు. ఇది మన దౌర్భాగ్యం. అందుకే దేశభక్తి, బీజేపీ దేశభక్తి అంటే పరిశ్రమల్ని కాపాడటం కాదు, పరిశ్రమలు వేల వేయటం, కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పటం, వాళ్ళ సంపద లాభాలను పెంచడం అనేటువంటిది వాళ్ళ ధ్యేయం. మనం తెలంగాణ ఈ 10 సంవత్సరాల కాలంలో సింగరేణి ఏదైతే అనుకుంటే విధ్వంసం జరిగింది. ఫలితాలు అనుభవించారు. ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఇప్పుడు ఏమవుతారో కూడా తెలియదు. కనుక మేము కోరేటువంటిది ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రధానంగా మైండ్లో నిరసన కార్యక్రమం తెలియజేయడానికి రావడం జరిగింది. ప్రధానంగా ఇవాళ హైదరాబాద్లో కూర్చొని గంగవరపు కిషన్ రెడ్డి గారు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, ఏదో ఈ గనుల్ని జాతీయం చేసినట్టు ఇవాళ కార్పొరేట్ సంస్థలకి ఇవాళ వేలంపాట పాడుతూ ఉన్నాడు. ఇవన్నీ ప్రైవేటీకరణ కావటం వల్ల భవిష్యత్తులో సింగరేణి భవిష్యత్తు కానీ బొగ్గు పరిశ్రమ ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉండనటువంటి ఒక పరిస్థితి రాబోతూ ఉంది. కనుకనే ఈ వేలంపాటలు ఆపాలి, కార్పొరేట్ల యొక్క సంపద ఆస్తులు పెంచే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉంది. కనుకనే ఈ వేలంపాటను రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మినరల్ డెవలప్మెంట్స్కి ఇదే రాష్ట్రాల్లో వచ్చినట్టు మనకు కూడా మనం సింగరేణి ఫైల్ పట్టుకొని మనం కూడా వేలంపాటలు పాల్గొనేటువంటి పద్ధతి కాకుండా నామినేషన్ పద్ధతి ఇక్కడ సింగరేణికి మైన్స్ బ్లాక్ అని ఇక్కడే కేటాయించాలనేటువంటి మేము కోరేటువంటిది. కనుక మీరు ఎంత మాత్రం కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ నిన్ననేమో ఆపుతానని చెప్పింది, ఇవాళ మౌనంగా ఉంది. మౌనంగా అంటే కుదరదు. మీరు బ్లాకుల్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మాకే ఇవ్వాలని మీరు నిరసన తెలియజేయాలా, డిమాండ్ చేయాలా, కేంద్ర ప్రభుత్వానికి ఎదురు తిరగాల, వేలంపాటను ఆపు చేయాలా. అప్పుడు మాత్రమే నీ చిత్తశుద్ధి ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. కనుక కార్మిక వర్గం అంతా కూడా ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకించాలని మేము కోరుతా ఉన్నాం. ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణలో భాగంగా బొగ్గు పరిశ్రమను ఇప్పటికే ప్రైవేటీకరించింది. దాదాపు కోల్ ఇండియాలో 350 బ్లాకుల్ని వేలంలోకి తీసుకొచ్చారు. గత సంవత్సరం కూడా సింగరేణి ఏదైతే గుర్తించిందో 4 బొగ్గు బ్లాకుల్ని కూడా ఈ వేలంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఈ ప్రయత్నాన్ని సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, కార్మికులు ముక్తకంఠంతో వ్యతిరేకించడం ద్వారా ఇంతకాలం అది వాయిదా పడుతూ వచ్చినటువంటి విషయం. కానీ ఇవాళ కొత్తగా రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇదే కార్మిక సంఘాలు చేసినటువంటి ఆందోళనకు పూర్తి మద్దతు ఇచ్చినటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఇదే బ్లాకుల్ని, ఈ 4 బొగ్గు బ్లాకులను కూడా సింగరేణికే చెందాలని చెప్పి డిమాండ్ చేసిన విషయం కూడా మనకు తెలుసు. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేట్ ఫిరాయించి ఇవాళ భారతీయ జనతా పార్టీతో గొంతు కలిపి ఇవాళ వేలంలో ఈ 4 బొగ్గు బ్లాకులు పోవడానికి కారణమవుతున్నాడు. కనుక సింగరేణి సమాజం, సింగరేణి కార్మిక సంఘాలు, సింగరేణి కార్మికులంతా కూడా వ్యతిరేకించాలి. దీన్ని వ్యతిరేకించడంలో భాగంగానే మేము ఈరోజు ఇక్కడ మందమరిలో ఉన్నటువంటి కేకే 5 ఇంక్లైన్ బావికి రావడం జరిగింది. మా యొక్క విన్నపం ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బట్టి విక్రమార్క కానీ రేవంత్ రెడ్డి కానీ మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ బ్లాకులు మనమే గుర్తించినాం. మన ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ సంవత్సరాల తరబడి కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ 4 బొగ్గు బ్లాకుల్ని మనమే గుర్తించినాం. కనుక ఈ 4 బొగ్గు బ్లాకులు రావడం ద్వారా అనేక మంది కార్మికులకు, కార్మిక కుటుంబాలకు, పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. ఇది ప్రైవేట్ పరం పోయినట్టయితే ఎలాంటి అనుభవం లేనటువంటి కంపెనీలు ఈ వేలంలో పాల్గొని అనేక రకాలుగా ప్రమాదాలకు కారణమవుతారు. ఇప్పటికే మనం అనేక పేటల యాక్సిడెంట్లతోనే అనేక మంది కార్మికుల్ని కోల్పోతున్నాం. కనుక ఈ ఎలాంటి అనుభవం లేనటువంటి కంపెనీలు పాల్గొంటున్నాయి. కనుక మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీంట్లో పాల్గొనద్దు. ఈ బ్లాకులు మనకే చెందే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒప్పించాలని చెప్పి అధికారుల సంఘానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎండీ ఉన్నటువంటి బలరాం నాయక్ గారికి కూడా మేము ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉయ్యూరులో చంద్రబాబు హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి పేదవారికి ఇవ్వాలి.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వివైబి రాజేంద్ర ప్రసాద్ గతంలో చంద్రబాబు హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను త్వరగా పూర్తి చేసి అర్హులైన పేదలకు ఇవ్వాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా విజయవాడలోని సారథి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని సత్కరించి అభినందించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన జగన్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కాంగ్రెస్ బీజేపీలపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ఆనాడు 16 ఎంపీ సీట్లతో ఏం చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పుడు 16 ఎంపీ సీట్లు వచ్చిన టీడీపీ విశాఖకు ప్రైవేటీకరణ ఆగకుండా ఆపగలిగింది. 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రంలో నిర్ణయాత్మకంగా ఉంటామని అన్నాడు కేసీఆర్ అన్నాడు. ప్రస్తుత రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్కు మరో 8 ఎంపీ సీట్లు వస్తే వీళ్ళు మన బొగ్గుగనులను రేపు వేలం వేస్తున్నారు అని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అపీల్ చేసినప్పుడు ఇక్కడ ఈరోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది మాట్లాడినారు. ఏం చేస్తారు 16 ఎంపీలతో కేసీఆర్ గారు, ఏం చేయగలరు అని మాట్లాడినారు. ఇవాళ ఏం జరుగుతుంది అంటే 16 ఎంపీలు వచ్చిన తెలుగుదేశం పార్టీ, 16 ఎంపీ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ తనకొచ్చిన నిర్ణయాత్మకమైన పాత్రతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలిగింది, ఆపగలిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈరోజు 16 ఎంపీలతోనే ఆగిపోయింది. కానీ అదే 16 ఎంపీలు ఇక్కడ చెరి 8 చొప్పున బీజేపీ కాంగ్రెస్కి ఇస్తే ఏం జరుగుతున్నదంటే రేపు స్వయంగా బొగ్గు గనుల శాఖ మంత్రి గారు హైదరాబాద్లోనే వేలం పెట్టి మన బొగ్గు గనులను ఇవాళ బహిరంగ మార్కెట్లో వేలం వేసే ఒక దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.